హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. అందరు ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మీకు నా తమ్నేల్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. సో నా మ్యారేజ్కి నేను ఎలా గోల్డ్ షాపింగ్ చేశాను, నా ఐడియాస్ మీతో షేర్ చేసుకుందాము అనేసి అని చెప్పి నేను ఈ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను. సో నేను కూడా నేను మా అక్క చాలా వీడియోస్ చూసి కొన్ని ఐడియాస్ తెచ్చుకొని మేము గోల్డ్ తీసుకుందాము అనేసి అని చెప్పి వచ్చామన్నమాట. సో ఈ వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది మేము ఎన్ని చూసాము అనేసి. సో అన్నిటికంటే ముందు ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మన తెలుగు జోన్కి. సో ఇప్పుడు మేము ఫస్ట్ మీకు చూపించేది ఏంటంటే ఇది కాసుల హారము. సో ఎన్నున్నా కూడా కాసులు తీసుకోవాలి అనేసి నాకు చాలా ఇష్టం ఉన్నింది మా ఇంట్లో వాళ్ళకి. సో ఫస్ట్ కాసుల హారం ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. ఇది 90 grams పడింది. ఫస్ట్ మేము ఇక్కడికి రావడం ఏమనుకున్నామంటే కాసుల హారం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము కదా, దానికి సెట్ అయ్యేటట్టు లక్ష్మి వచ్చింది, చోకర్ ఒకటి తీసుకుందాము అనేసి అనుకున్నాము. సో దాంతోపాటు గాజులు కూడా మంచి కలెక్షన్ ఉంటే చూద్దాము అనేసి అని చెప్పి అనుకున్నాము. సో ఇంకా ఈ చోకర్ చూసాము, నాకు ఇది ఓకే అనిపించింది. బట్ మనకి 100% సూపర్ అనిపిస్తేనే తీసుకోవాలనిపిస్తుంది కదా, బట్ ఇందులో ఏదో నాకు తక్కువ అయింది అనేసి అనిపించింది. సో అందుకు నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దీనికి. సో కానీ ఇది వేసుకుంటే బాగానే ఉంది, బట్ నాకు ఏమో మరి కొన్ని ఎంత బాగున్నా కూడా మనకి సాటిస్ఫాక్షన్ లేకపోతే తీసుకోము కదా, ఇదంతా లుక్ అనిపించలేదు నాకు. సో ఇంకా దాంతోపాటు మా అక్క బేబీకి ఫస్ట్ ఇయర్ బర్త్డేకి వడ్డానం తీసుకుందాం అనేసి అని చెప్పి ఒకసారి చూపిమని చెప్పాము. సో దాన్ని బట్టి మనకి ఐడియా ఉంటుంది కదా, సో ఎస్టిమేషన్ వేస్తారు కదా వాళ్ళు, ఎంత పడుతుంది, ఎన్ని గ్రామ్స్లో వస్తుంది అనేసి అని చెప్పి అని. సో అందుకని చూస్తూ ఉన్నాము. ఈ 2 వడ్డానాలు బాగున్నాయి కానీ బట్ వీళ్ళ దగ్గర చిన్న బేబీస్కి వడ్డానాలు అన్ని కలెక్షన్ లేదన్నారు. సో ఈ 2 చూపించారు, ఓకే అనిపించింది. బట్ ఇంకా ట్రై చేద్దాం, ఇంకా మంచివి చూద్దాం, ఇంకా టైం ఉంది కదా అనేసి అని ఊరికే మనకి మనీ అరేంజ్ చేసుకుందాం కదా, ఒకసారి ఎంత పడుతుందో వెయిట్ అడుగుదాము అనేసి అని చెప్పి చూసాము. ఇంకా ఇలా చాన్బాలి కమ్మలు చూస్తూ వచ్చాము కింద ఉన్నటివి. బట్ యాక్చువల్లీ కమ్మలు చూద్దాము అనే థాట్ అయితే లేదు. బట్ గోల్డ్ షాప్కి వస్తే ఏవి చూడాలో అది చూడడం తప్పక పక్కనేటివి కూడా అన్నీ ఒకసారి ఒక రౌండ్ వేసుకొని వెళ్తాం కదా. సో దాంతోపాటు ఇలాగ సింపుల్గా ఎప్పుడైనా ఫ్యాన్సీ వేర్కి ఏదైనా చూద్దాం అనేసి అని చెప్పి ఒక లాకెట్ అండ్ బీడ్స్ చైన్ చూస్తూ వచ్చాము. యాక్చువల్గా మేము అనుకొని వచ్చింది వేరు, బట్ దానికోసం కాకుండా అన్నీ ఒక రౌండ్ వేసుకొని వెళ్తాము. సో మనకి నెక్స్ట్ టైం ఐడియా వస్తుంది కదా అనేసి అని చెప్పి. సో ఇలా నెక్కి వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్యాన్సీ వేర్ శారీ పైన, లేకపోతే ఎప్పుడైనా డిన్నర్ డేట్కి వెళ్ళినప్పుడు కుర్తా సెట్ పై కానీ అలాగే చాలా బాగా అనిపిస్తుంది. సో అలా వేసుకొని ట్రై చేస్తూ ఉన్నాము. సో ఇది కూడా మేము తీసుకున్నాము. ఇది జస్ట్ అంటే ఇది ఒక 8 grams అలా పడింది ఇది. సో ఇది క్యూట్గా ఉంది కదా అనేసి అని చెప్పి అక్క వేసుకొని ట్రై చేస్తూ ఉన్నింది. సో ఇది కూడా తీసుకున్నాం మేము. సో ఇది నెక్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో అంటే అవి పెద్ద పెద్దటివంటే రోజు వేసుకోలేము, అంటే మ్యారేజ్ కంటే పక్కా వేసుకోవాలి కాబట్టి తీసుకుంటాము. బట్ మ్యారేజ్ తర్వాత ఇలా చిన్న చిన్నటివే కదా ఎప్పుడన్నా సింపుల్గా వేసుకునే దానికి ఇష్టపడతాము. సో అందుకనేసి ఇవి కూడా ఒక 1-2 ట్రై చేద్దాం అనేసి అని చెప్పి తీసుకుంటూ ఉన్నాము. అండ్ అలానే బ్యాంగిల్స్ కలెక్షన్ చూద్దాం అనేసి అని చెప్పి ట్రై చేసాము. ఈ బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి, కానీ ఇది సైజ్ అంత కరెక్ట్గా లేదు. సో అందుకనేసి అని చెప్పి రీఆర్డర్ ఇద్దామా అనేసి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము. ఇది ఆర్డర్ ఇవ్వాలంటే అంటే తర్వాత మనకు ఒక 1 month తర్వాత ఇస్తారు. సో దానివల్ల మేము ఇది ఆలోచిస్తూ ఉన్నాము. అంటే సైజ్ బాగానే ఉంది కానీ బట్ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. అందుకనేసి మళ్ళీ ఒకసారి రీఆర్డర్ ఇద్దామా అనేసి అని చెప్పి ఆలోచిస్తూ అంతా చూస్తూ ఉన్నాము. అంటే గోల్డ్ అంటే మళ్ళీ మళ్ళీ కొనలేము కదా, ఒకసారి మనకు సాటిస్ఫాక్షన్గా కొనాలి అనేసి అని చెప్పి మేము అనుకుంటాము. సో అందుకనేసి అని చెప్పి ఎంత టైం అయినా ఎంత లేట్ అయినా కూడా ఫస్ట్ ఓపిక్గా అన్నీ చూసుకొని తర్వాత వెళ్తాం మేము. సో ఈ బ్యాంగిల్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాము. సో అంతలోపు మీరు ఒకసారి మా బేబీ వడ్డానాలు ఒకసారి క్యూట్గా ఉన్నాయి చూసేయండి.
ఇందాక చెప్పాను కదా ఒక బీడ్స్ చైన్ చూసామని, దానికి లాకెట్ ఇలా పేర్ చేసామన్నమాట. సో విత్ లాకెట్ తీసుకుందామా వద్దా అనేసని ఆలోచిస్తూ ఉన్నాము. మేమేమో జస్ట్ ఇలా బీడ్స్ ఒక్కటి సింపుల్గా తీసుకుంటే సరిపోతుంది కదా అనేసని అనుకుంటున్నాము. బట్ అన్నీ చూస్తూ ఉన్నాము, లాకెట్ పెడితే బాగుంటుందా, వితౌట్ లాకెట్ బాగుంటుందా అని చెప్పి. సో ఏదైనా కూడా నీట్గా చూసి తీసుకోవాలి కదా. సో యాక్చువల్గా ఇయర్ రింగ్స్ తీసుకోవాలనే థాట్ అయితే లేదు, బట్ ఊరికనే ఒకసారి కలెక్షన్ చూద్దాం అని చెప్పి అలా చూస్తూ ఉన్నాము. సో నాకు అంత ఏం అనిపించలేదు. అమ్మ వాళ్ళకేమో బుట్ట తీసుకోవాలి, బుట్టల కమ్మలు అని అంటూ ఉన్నారు. బట్ ఇప్పుడైతే ఏవి ట్రెండింగ్లో ఉంటాయో అవి తీసుకుందాము అని చెప్పి అనుకున్నాము. అంతేగాక ఇప్పట్లో నెక్ చైన్ వరకు వస్తే కొంచెం ఇలాగ కంటేలు కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఇవి కూడా ఎలా ఉంటాయి అని చెప్పి అక్కకు పెట్టి చూస్తూ ఉన్నాము. ఇవి కూడా బాగున్నాయి కలెక్షను. సో ఈ మధ్య ఫస్ట్ నెక్కి ఒకటి వేసుకొని చాన్బాయ్లాగా, తర్వాత కంటే వేసుకొని అలాగ చూస్తూ ఉన్నారు కదా. సో అలా ఏదైనా ట్రై చేద్దామా అన్నట్టు చూస్తూ ఉన్నాము. బట్ మాకు చోకర్ అంతేం అనిపించలేదు, కానీ బట్ కాసుల హారము అండ్ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో మేము ఏదేది ట్రై చేసాము అని చెప్పి మీకు రిఫరెన్సెస్ కోసం ఇలా